ప్రార్థన చేయుచు వచ్చుచున్నాడని. చాలండి. ఇక్కడ మనం మాట్లాడుకుంటూ వస్తున్నాము. గడిచినటువంటి వారంలో ప్రభు మనతో ఏం మాట్లాడాడు అదనే చెప్పగలరు. ఆత్మీయమైనటువంటి కుటుంబము మనము ఎలా కట్టుకోవాలి? ఆత్మీయమైనటువంటి కుటుంబము చెప్పండి. అనుదినము దేవుని యొక్క వాక్యము ఎక్కడ ఉండాలి? మన హృదయంలో భద్రపరుచుకున్న విధానాన్ని బట్టి, హృదయములో నింపబడిన దాన్ని బట్టి నోరు మాట్లాడిన కనుక మన హృదయములో దేవుని యొక్క వాక్యము చేత నింపబడిన వారమైతే మన యొక్క ఆత్మీయమైనటువంటి ఇల్లు, గృహము ఏం చేయబడుతుంది? కట్టబడుతుంది. మనం కట్టడానికి దేవుడు మనకి సహాయం చేస్తాడని మాట్లాడుతూ వచ్చాం. మరి ఆ కట్టేటప్పుడు కొన్ని అనేకమైనటువంటి పరిస్థితులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఆటంకులు వస్తాయి. వాటన్నిటిని ఎదుర్కొని మరి మనం ఎలా నిలబడగలగాలి అని ఈ రాత్రికాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎవరో మన గురించి సాక్ష్యం ఎవరు కానీ దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనమే ఏం చేయాలి? ఒక మాదిరిగా మనల్ని మనము ఏం చేసుకోవాలి? ఏర్పాటు చేసుకోవాలి. అది ఎలాగా? ప్రభు యొక్క వాక్యాన్ని బట్టి మనం ముందుకు వెళ్దాము. చదవండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము. మత్తయి సువార్త 26వ అధ్యాయము 73వ వచనము. కొంతసేపు అయిన తర్వాత అక్కడ నిలిచి ఉన్నవారు పేతురు యొద్దకు వచ్చి, నిజమే, నీవును వారిలో ఒకడివే, నీ పలుకు నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నదని అతనితో చెప్పిరి. చాలా అండి. ఏమి రాయబడిందండి ఇక్కడ? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అమ్మా చెప్పాలి. ఏమి రాయబడింది ఇక్కడ? ఇద్దరికి వందనాలమ్మా. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొంచెం గట్టిగా. కనుక ఇక్కడ ఉండండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ పేతురు గారిని నేను ఈ యొక్క రాత్రికాల సమయంలో మీ మధ్యకు తీసుకురావడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. పిల్లలు అలా చేయకూడదు నాన్న, కొంచెం వాళ్ళని చూడండి. కనుక ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకని పలుకు వానిని గురించి ఏమిస్తుంది అంటే సాక్ష్యం ఇస్తుంది. గడిచినటువంటి వారంలో మనం మాట్లాడుకుంటూ వచ్చాము. హృదయములో నింపబడిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది. ఇక్కడ ఇంకొక మాటగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఒకని పలుకు అతని గురించి, నేను నా గురించి చెప్పుకోవక్కర్లే, నేను యథార్థపరునండి, నేను న్యాయవంతునండి, నీతిమంతునండి, బైబిల్ కలిగిన వాడినండి, ప్రార్థనాపరునండి, విశ్వాసంలో అని నా గురించి నేను ఏం చేయక్కర్లేదు. ఐ కెనాట్ టెల్ అబౌట్ మై సెల్ఫ్. నా గురించి నేను ఏం చేయక్కర్లేదు, చెప్పుకోక్కర్లేదు. మరి ఎలా తెలుస్తుంది అని ఆలోచించినట్లయితే, నా యొక్క మాట తీరును బట్టి ఇతరులకు ఏమైంది అంటండి చెప్పాలమ్మా. చదువుతారా లేకపోతే మాటను? ఒకని పలుకు నేను గూర్చి అంటే నీ మాట నీ గురించి ఏం చెప్తుంది? ఇక్కడ ఇతడు ఎలాంటి వాడో బైబిల్ నీ మాట తీరును బట్టి. నాలికకు ఏమి వశమై ఉన్నది చెప్పగలరా? నాలికకు ఏమై వశమై ఉన్నదో చెప్పగలరా? చదవండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం చదవండి. నాలుగుకి ఏమి వశమై ఉన్నాయి అంటే జీవము. అంటే ఇప్పుడు ఈ జీవము మరణము ఎవరికి వశమై ఉండదంట? చాలా మంది అంటూ ఉంటారు, నోరు మంచిదైతే, కొంచెం గట్టిగా చెప్పాలి, నోరు మంచిదైతే. అలాగే దేవుడు కూడా చెబుతా ఉన్నాడు, నీ మాట విధానము బాగుంటే నీ ఆత్మీయమైనటువంటి వీళ్ళు ఇంకా అతి బలముగా కట్టబడడానికి ఏమైందండి? కారణమైంది. కనుక ఇక్కడ నేను మీకు ఒకటి చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. భర్త భార్య ఏమైతే సంభాషణ కలిగి ఉంటారో చిన్నప్పటి నుంచి, అంటే వారి పిల్లలు వారి దగ్గర పెరుగుతున్నప్పుడు వారు ఎటువంటి సంభాషణ కలిగి ఉంటారో అదే పిల్లలు ఏం చేస్తారు చెప్పాలి? ఏం చేస్తారు? నేర్పించాలా? మేము ఇలా మాట్లాడుకున్నా నువ్వు కూడా చూడరా, నేర్చుకోరా అని మనం నేర్పించాలా? నేర్చుకుంటాడా? నేర్చుకోడా? మా నాన్న అంటున్నాడు కనుక నేనంటే అది ఏమవదు, తప్పు. దిట్ ఈస్ ద కరెక్ట్ అంటే అతని ఆలోచన
చిన్నపిల్లల ఆలోచన ఎలా ఉంటుందంటే మా నాన్న పలికాడు కదా నేను పలికితే ఏమైంది? చాలా సింపుల్గా ఏమంటే మా నాన్న పలికాడు కదా నేను పలికితే ఏమైంది? కనుక ఈ విషయాన్ని బట్టి ఆలోచించినట్లయితే నాలుక వశంలో ఏమున్నాయి అంటే జీవం ఉన్నది. అంటే హృదయంలో వాక్యం లేకపోతే మరణం ఉన్నది. హృదయంలో వాక్యము నిలిచి ఉండే వాక్య ప్రకారం మనం ప్రవర్తించిన వారమైతే ఏమున్నది? ఇప్పుడు మనము జీవానికి పాత్రలమా మరణానికి పాత్రలమా? చెప్పాలి. జీవానికి పాత్రలమా మరణానికి పాత్రలమా? 106వ కీర్తన 31, 32 వచనాలు చదవండి. యెహోవా మహిమ నిత్యముండును గాక. యెహోవా తన క్రియలను చూసి ఆనందించును గాక. మా 106వ కీర్తన 31 వచనం 32 వచనం. నిత్యము తరములన్నిటను అతనికి ఆ పని నీతిగా ఎంచబడిను. మోరేబా జలముల యొద్ద వారు ఆయనకు కోపము పుట్టించిరి. కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగిను. ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఏం బలికాడంట? ఎవరు బలికారంట? మోషే. కాని మాట పలకడం వలన మోషే ఏం కోల్పోయాడు? కానాను చేరకుండా ఏమయ్యాడు? అక్కడే ఆగిపోయాడు. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 3వ వచనం కాడ నుంచి 21వ వచనం దాకా మనం చదువుకుంటే అక్కడ రాయబడతా వచ్చింది, ప్రియమైనటువంటి దేవుని బిడ్డల ఒక కాని మాట పలకడం వల్ల ఏమైపోయింది? చెప్పాలమ్మా, దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ యొక్క ఆ స్థలమునకు మోషే ఏం చేయలేకపోయాడు. ఏం మాట ఆ కాని మాట అంటే ఎవరైనా ఒకరు చెప్పగలరా? ఏమన్నాడండి? ఇంతకన్నా దారుణమైనటువంటి పదాలు మన కుటుంబంలో భర్త మీదో భార్య మీదో బంధువుల మీదో అత్త మీదో మాంగారి మీదో మనం అనట్లేదు అంటారండి. కొంచెం మాట్లాడండి అమ్మా. మరి అలాంటప్పుడు ఎంతో నీతిగా నడిచినటువంటి మోషే, ఎంతో దేవునికి అనుగుణంగా బ్రతికినటువంటి మోషే, దేవుని యొక్క శిష్యుడిగా దేవుడు ఏర్పరచుకొని ఆయన యొక్క మొట్టమొదటి సేవకుడిగా పిలుచుకున్నటువంటి మోషేనే దేవుడు ఆ దేశంలోనికి ప్రవేశించలేనప్పుడు అంతకన్నా దారుణమైనటువంటి మాటలు పలుకుతున్నటువంటి మనము వెళ్ళగలమా అండి? ప్రవేశించగలమండి? ఇప్పుడు ఇంత ప్రార్థన మీటింగ్ పెట్టింది, ఇంత భక్తి చేసేది, ఇంతగా ప్రయాసపడేది ఎందుకు? ఏదో ఒక్కొక్క కూతంత బంగారం సంపాదించుకోవడానికి కాదు, ఒక ఆత్మను సంపాదించుకున్న ఆత్మతో మనము కూడా క్రీస్తు వచ్చినప్పుడు లేపబడి ఆయన సిద్ధపరిచినటువంటి ఆ కానాను దేశమునకు నీవు నేను కూడా చేరాలనేది కదా. మరి మోషే విషయాన్ని బట్టి ఆలోచించినట్లయితే ఒక్క కాని మాట అతడు పలకడం వలన ఏం కోల్పోయాడు? చెప్పండి. కానాను దేశం వెళ్ళకుండా మరి ఈరోజు నీవు నేను ఎన్ని కాని మాటలు పలుకుతున్నామండి? అవి మనల్ని చూసి ఎవరు నేర్చుకుంటున్నారు? చెప్పాలి. మనల్ని చూసి పిల్లలు ఎవరైనా సపరేట్గా వారికి అదో క్లాస్ పెట్టారా? అమ్మ ఇవే మాట్లాడాలి, ఇవే పలకాలి, ఈ కాని మాటలే మాట్లాడాలి అని ఎవరైనా వారికి నేర్పిస్తున్నారా? లేదు కదా. ఎక్కడ నేర్చుకుంటున్నారు? మరి అలాంటప్పుడు ఆత్మీయమైన కుటుంబం ఎలా కట్టబడుతుందండి? ఆత్మలో మనం ఒకరిని ఎలా ఆదరించుకోగలం, ఒకరిని ఎలా హెచ్చరించుకోగలం? మన దగ్గర ఏం లేదు. చెప్పాలి. మొదట మన దగ్గర ఏం లేదు. ఎందుకని? ఒక్క కాని మాట పలకడం వల్ల మోషే ఏం కలిపాడు? మరి ఈరోజు నీవు నేను కూడా ఒకటే గుర్తు మనకేంటి? యెహోవా దాచి ఉంచిన మేలు ఎంతో. కొంచెం గట్టిగా చెప్పాలి. యెహోవా దాచి ఉంచిన మేలు ఎంతో. అసలు ఆ గొప్పది పేరు చెప్పుకోవడం వరకే మనం అనుభవించగలమండి. ఎందుకని? మోషే మాట్లాడకుండా సమస్తాన్ని విడిచిపెట్టినటువంటి దుర్బలమైనటువంటి వ్యర్థమైనటువంటి మాటలన్నీ మనం పలకట్లేదు అంటారండి. ఒక్క ఆదివారం తప్ప. అంతేను కదండి. ఒక్క ఆదివారం ఏం చెయ్యం మనం? పొద్దునే మీటింగ్ గుడికి వెళ్ళి వస్తాం, వంట చేసుకుని తినేపాటికి సాయంకాలం అయితే మళ్ళీ ఇది ఒక మీటింగ్ పెడుతున్నాం, ఇక్కడికి వస్తున్నాం. మాట్లాడడానికి ఏమి లేదు, అవకాశం లేదు కనుక మాట్లాడలే. ఒకవేళ అవకాశం ఉంటే మరి అలాంటప్పుడు ఒక నిశ్చయత నువ్వు ఇక్కడ కోల్పోయావు. ఎక్కడ దాకా ఎందుకు? ఒక నిశ్చయత ఇక్కడే మనం కోల్పోయావు. ఏంటా నిశ్చయత అంటే నీవు కాని మాట పలకడం వల్ల పరలోక రాజ్యం వెళ్లకుండా కోల్పోయావు. సింపుల్గా
ఏం కోల్పోయామంటండి? ఇక ఎంత చెప్పుకుని ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఎంత ప్రార్థన చేసినా ఏమైనా ఫలితం ఉంటుందా? మరి ఇప్పుడు మనం ఏం చేయాలి? మొదటిగా మన మాట తీరును ఏం చేయాలి? యాకోబుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో ఏం రాయబడింది? ఒక చిన్న నుప్పురవ విస్తారమైనటువంటి అడవిని అంతకన్నా ఘోరాతి ఘోరమైనది మన నాలుక అని రాయబడతా వచ్చింది. ఇప్పుడు దేన్ని స్వాధీనంలో ఉంచుకోవాలి? చెప్పాలి. నోరుని మనం ఏం చేయాలి? కనుక చదవండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 12వ అధ్యాయం 36-37 వచనాలు చదవండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 36-37 వచనాలు. నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు పలుకు వ్యర్థమైనటువంటి ప్రతి మాటను బట్టి విమర్శ దినమున ఏం చేయాలంటండి? చెప్పాలమ్మా, కొంచెం గట్టిగా చెప్పాలి. ఏమని చెప్పాలంటే, ఒరే దౌర్భాగ్యుడా అంటాం కూడా ఏంటంటే అండి చెప్పాలమ్మా. ఏంటంటే అండి ఇంతకన్నా దారుణమైన మాటలు మనం అంటలేదా? అక్కడ దాకా వెళ్ళాం. తీర్పులోనే మనం సగం తీర్పులోనే, ఫుల్ తీర్పు కూడా అక్కర్లే, ప్రారంభ తీర్పులోనే ఏమైపోతాం? మనం పంపించబడతాం. ఎక్కడికి? దేవదూతల ద్వారా స్వాగతాలు పలికి పంపించబడతాం. ఎక్కడికి? నరకానికి. ఇంత బ్రతుకు బ్రతికి ఇంత భక్తి చేసి దేవునిలో ఆయన ఆదివారం పనులు మానేసి అయినా సరే దేవుని సన్నిధికి వచ్చింది ఎందుకైనా? దేవుని ద్వారా నరకాగ్నిగుండంలో పడవేయబడడం కోసమేనా ఇంత భక్తి చేసేది? మనం ఒక్కసారి ఆలోచిద్దాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఒక్కని పలుకు అతని గురించి ఈ దినమున ఏమిస్తుందంటండి? సాక్ష్యం ఇస్తుంది. ఇదే ఒక గొప్ప కారణం. ఏంటి? నీ సువార్త ఫలించిపోవడానికి, నీ ఆత్మీయమైన కుటుంబము కట్టబడకుండా ఉండడానికి, నీవు ప్రభువులో ఉన్నతమైన స్థితికి ఎదగకుండా ఉండడానికి ప్రధాన కారణం ఇదే. ఏంటి చెప్పాలమ్మా? మన పలుకు ఎలా లేదో దేవుని యొక్క వాక్యానికి అనుగుణముగా మనము మాట్లాడడం లేదు. మరి ఎలా మాట్లాడుతున్నాం అని ఆలోచించినట్లయితే వ్యర్థమైన మాటలతో మన నోరు ఏమైపోయిందండి? ఆ మాటలు మనకి ఎలా ఉన్నాయో తెలుసా? సామెతల గ్రంథంలో ఒకసారి చదవండి. 16వ అధ్యాయం 24వ వచనం చదవండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 24వ వచనం. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి. ఎలా ఉన్నాయి అంటండి ఈ మాటలు? తేనెలాగా ఉన్నాయి అంటండి. తేనె పట్టులాగా ఎలా ఉన్నాయి అంటండి? రోడ్డు పక్కన తేనె పట్టు అని చెప్పి బెల్లం పాకం కలిపేసి అమ్మేస్తారు చూడండి. అలాగా మనకి ఈ మాటలు ఎలా ఉన్నాయి అంటండి? చెప్పాలమ్మా, ఎలా ఉన్నాయి అంటండి? కానీ ఈ మాటలు తుదికి మనకి ఎక్కడ తీసుకెళ్తుందో తెలుసా? కిందకి చదవండి 25వ వచనం. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, ఆయనను తుదుకు అది ఎక్కడ తీసుకెళ్తుంది? మరణం అంటే ఎక్కడికి? ఎక్కడ తీసుకెళ్తుందంటే పైన రాయబడినది ఏమని ఇప్పుడు దాకా చెప్పారు కదా. ఇంపైన మాటలు తేనె వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు. మరి కింద ఏంటంటే ఎలా రాయబడిందంటే లోకానుసారముగా మనం మాట్లాడేది మనకు తీగా ఉంటుంది, ఇష్టంగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. అయ్యి బాబోయ్ ఎంత బాగా చెప్పారండి అని అంటాం. అప్పుడు మటుకే పక్కకి వెళ్ళిన తర్వాత పొద్దుని ఈయన పోవడాల్సి వచ్చింది అని అనవా అండి? మనం అనవండి. అప్పుడు పొగడదు ఎందుకు? పక్కకి వెళ్ళి తిట్టడం ఎందుకు? అందుకనే దేవుడు ఇక్కడ అంటున్నాడు 25వ వచనంలో, ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, ఆయనను తుదుకు అది ఎక్కడికి తీసుకువెళ్ళను అంటే జీవము లేనటువంటి మరణములోనికి. ఈ దినమున నీవు నేను కూడా ఎలా ఉన్నామంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రైస్తవుని మాట ఎలా ఉండాలని చెప్పింది బైబిల్ వాక్యంలో నూతన నిబంధనలో. అవును అంటే అవును, కాదు అంటే కాదు. మనం ఎలా ఉన్నాం? అవును అంటే కాదు అంటాం, కాదు అంటే అవును అంటాం. కనుక ఇలాగ ఉన్నప్పుడు, ఇలాగ భక్తి చేస్తున్నప్పుడు, ఈ విధముగా మనము ఈ విధమైనటువంటి యాత్రలో సాగుతున్నప్పుడు మన భక్తి జీవితము ఒక విధమైనటువంటి ఫలానికి ఏమవుదు చెప్పాలి. ఒక ఫలానికి ఏమవుదు? ఫలితాన్ని మనము సంపాదించుకోలేము. ఎందుకు అయ్యా అంటే స్థితి లేని, ఉపయోగము లేని, ఫలభరితము కానిది,
మూడు బారిపోయిన దాన్ని ఇంకా మనం ఏం చేస్తున్నాము? కొన్ని ప్రాంతాల్లో ఏం చేస్తారంటే చెట్టు నరికేసిన తర్వాత దాని మీద ఎర్రగా ఏదో ఒకటి పాముతారు. ఎందుకంటే అది మరలా ఏమవకూడదని, అది మరలా ఏమవకూడదని, చిగురించకూడదని. ఈ దినమున మనము కూడా లోకమును ఒక పొరను మన మీద కప్పేసుకుంటున్నాం. లోకంలో ఉన్నటువంటి భాష సమస్తాన్ని మనం హృదయంలో నింపుకుంటున్నాం. అయ్యి బాబోయ్ ఎంత ప్రీతికరముగా ఉన్నాయి అనుకుంటున్నాం. కానీ అవి ఆ మాటలు తుదికి మనల్ని ఎక్కడ తీసుకువెళ్తున్నాయి అంటే, గనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఎలా ఉన్నాం, మన నడవడికి ఎలా ఉన్నది, మన మాట తీరు ఎలా ఉన్నది, నీవు నీ కుటుంబంలో మొట్టమొదటిగా ఎలా ఉండాలి చెప్పాలమ్మా. నీవు నీ కుటుంబంలో ఎలా ఉండాలి? ఒక మాదిరిగా ఉండాలి. పిల్లవాడికి మొదటిగా టీచర్ ఎవరని చెప్పింది? లోకము, తల్లిదండ్రులు. మరి ఇప్పుడు అతను బూతులు నేర్చుకున్నాడంటే ఆ బూతులు కూడా ఇప్పుడు ఎవరి దగ్గర నుంచి నేర్చుకున్నట్టు? మరి అలాంటప్పుడు నువ్వు దేవునికి కుమారుడు ఎలా అవుతావు, కుమార్తె ఎలా అవుతావు? పేరుకి మటుకి నేను భక్తురాలని అంటాం. అప్పుడే ఆడొచ్చి పెద్ద బూతు మాట ఆడతాడు. ఇదేనమ్మా నీ భక్తి అన్నాడు అనుకోండి, ఏమైపోతాం మనం? పాస్టర్ గారే వస్తారు సపోజ్, బాబు ఇటు రా అంటాడు. రానని చెప్పి ఏదైనా తిట్టాడు అనుకోండి, ఆయనకి ఎలా ఉంటుంది? మందిరంలోనేమో కన్నీళ్ళు గచ్చేస్తుంది, మందిరంలోనేమో ప్రార్థన చేసేస్తుంది, విజ్ఞాపన చేస్తుంది. కానీ ఇక్కడికి వస్తే ఏముంది? కుటుంబంలో ఏమి లేదు, వాక్యానుసారమైనటువంటి జీవితము లేదు అని అర్థమవుతుందండి. కనుక ఈ విషయాన్ని బట్టి ఆలోచించినట్లయితే మోషే భక్తి మన భక్తి ఒకటేనా? మోషే విశ్వాసం మన విశ్వాసం ఒకటేనా? మోషే ఇశ్రాయేలు యొక్క ఎర్ర సముద్రాన్ని ఏం చేయగలిగాడు? చేర్చగలిగాడు. మరి మనము కూడా లోకంలో ఉన్నటువంటి ఒక 10 మందిని ఆ లోకం నుంచి వేరుపరచగలమా? ఎర్ర సముద్రాన్ని చీల్చినట్లుగా మనలో అంటే మన బంధువుల్లో పాతుకుపోయినటువంటి లోకమును చీల్చి వారిని బయటికి తీసుకురాగలమా? ఎందుకని? డమ్మీ ఎప్పుడు డమ్మయ్యే, క్వాలిటీ ఎప్పుడు చెప్పాలమ్మా. డమ్మీ ఎప్పుడు, క్వాలిటీ ఎప్పుడు? అసలు ఈ క్వాలిటీ అయినటువంటి వాక్యం ఎవరిలో లేదు. లాగాలనుకున్నా, ఒకరిని దేవునిలోనికి నడిపించాలనుకున్నా మనలో లేదు. అంటే మనం కూడా ఎవరో చెప్పాలి, డమ్మీయే. కానీ పైకి మటుకు ఏం చేస్తున్నాము? గోల్డ్ కలర్ పెయింట్ వేసేసుకొని ఒరిజినల్ లాగా అనుకుంటున్నాం. ఒరిజినల్ అయిపోతావా? మంటలో పడితే, శోధనలో పడితే, ఇబ్బంది రాగానే ఏమైంది? బంగారానికి ఒకటి చాలా ఇష్టం అంట. ఏంటో చెప్పగలరా? నిప్పు. ఎందుకని? నేను మంటలో ఎంతగా కాల్చబడతానో నా విలువ, నా క్వాలిటీ, నా ఘనత ఆ శ్రమలోనే మన విశ్వాసం, ఆ శ్రమలోనే మన భక్తి అంతవి కూడా ఏమైంది చెప్పాలమ్మా? పెరిగిద్దా పెరగదా? ఇక్కడికి వచ్చినటువంటి వారందరికీ శ్రమ కష్టము ఉందా లేదా? లేదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. లేదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఎవరికైనా ఒక్కరు కూడా లేకుండా మరి వాటి నుంచి బయటపడగలుగుతున్నామా? ఎందుకని? ఇది ఇంకా మన హృదయంలో, విశ్వాసం పక్కన పెడదాం, ఇది ఇంకా మన హృదయంలో, వాక్యం మన హృదయంలో ఉంటే విశ్వాసం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, ప్రతి విషయంలోనూ పరిపూర్ణమై ఉంటాం. ఎప్పుడు ఈ వాక్యం లేదు కనుక ప్రతి అడ్డగోలు చెత్తంతో ఇప్పుడు ఎక్కడుంది? హృదయం శుద్ధి చేసుకోమని దేవుడు చెప్తున్నాడు కదా. హృదయానికి ఏం కావాలంటే ఇప్పుడు హృదయం శుద్ధి చేయాలండి, దానికి కూడా ఏం కావాలి? హృదయం శుద్ధి చేయాలని ఏం కావాలి? యాకోబుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం చదవండి అక్క. 1వ అధ్యాయం 19వ వచనం. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురును గనుక ప్రతి మనుషుడును వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఏమవ్వాలంటండి? అమ్మ కొంచెం గట్టిగా చెప్పాలి. ఏమవ్వాలంటండి? మాట్లాడడానికి చెప్పాలమ్మా, నిదానించువాడు, వినడానికి వేగిరపడాలి. మనం రివర్స్. మనంతా ఎలా ఉంటుందండి మన భక్తి? ఎలా ఉంటుందండి మన భక్తి? మాట్లాడడానికేమో వేగిరపడిపోతాము, వినడానికేమో నిదానంగా ఉంటామా?
అస్సలు వినం మనం. వింటామండి? అస్సలు వినం మనం. అసలు బుర్రకు కూడా ఎక్కదాము. ఇక్కడ వింటాము, ఇక్కడ ఉన్నంత సేపు ప్రభువా నన్ను మార్చు ప్రభువా ఏమంటామండి? నా హృదయంలో నీ వాక్యం లేదు ప్రభు నింపు ప్రభు అంటావు. గుమ్మం దాటంగానే ఏమైపోతుందండి మనం? కనుక ఈ విషయాలను బట్టి ఆలోచించినట్లయితే నిజముగా వాక్యం మీద మనకి ఏమి లేదు. ఈరోజు ప్రేమ లేదు మనకి. కుమారుడిని ప్రేమిస్తున్నాం కనుక పడిపోయినా దెబ్బ తగలపోయినా ఏం చేస్తాం మనం? ఎంత లెక్క ఉన్నా కానీ పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మో నా కుమారుడు, అమ్మో నా కుమార్తె అని ఎత్తుకోమండి. అదే బైబిల్లో నేను ఒక ప్రశ్న అడుగుతాను, జవాబు వచ్చేవారు ఎవరు చెప్పగలరు? ప్రేమ ఉన్నవాళ్ళు, వాక్యం మీద శ్రద్ధ ఉన్నవాళ్ళు, అవగాహన ఉన్నవాళ్ళు ఏం చేయగలరు? చెప్పగలరు. ఇప్పుడు మనం ఏ అధ్యాయం ధ్యానించుకుంటున్నాము? దానియేలు గ్రంథం. దానియేలు గారి యొక్క నాన్నగారి పేరేంటో చెప్పండి. ఏమనిపిస్తుంది మనకి? పాస్టర్ గారు ఇంత పెద్ద ప్రశ్న, మనం చదువుకున్న పుస్తకం రాసిన ఆయన పేరు యొక్క మీకు నాన్నగారు ఉన్నారండి? పలానా వ్యక్తి అని చెప్పుకుంటామా? వాళ్ళ పేరు పెట్టి చెప్తామా? ఆయన పేరు ఎత్తి నేను పలానా వాళ్ళ కూతుర్ని, పలానా వాళ్ళ కొడుకుని అని చెప్పుకుంటాం కదా. మరి అలాగే దేవునిలో ఉన్నప్పుడు జీవము కలిగినటువంటి దేవుని యొక్క కుమారుని అని నేను చెప్పుకుంటున్నప్పుడు ఆయన మీద ఒక అవగాహన, ఆయన మీద ఒక ఆలోచన, ఆయన మీద ఒక తలంపు మనకు ఉండాలా ఉందా? ఆయన మీద ఒక గ్రహింపు మనకు ఉండాలా వద్దా? ఎంతవరకు ఉందండి మీకు? ఎంతవరకు ఉందండి మనకి? కనుక ఇప్పుడు ఇంకొక మాట కూడా చదవండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. రోమీయులకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయం 18వ వచనం చదవండి ఒకసారి. 16వ అధ్యాయము మన ప్రభు అయిన క్రీస్తుకు కాక అమ్మ ఇటు చూడండి ఏంటంటే మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు వారి ఇంపైన మాటల వలన ఇచ్చకముల వలన ఎలా ఉన్నామంటండి మనం? ఎవరికి దాసులమంటండి? చెప్పాలమ్మా, ఎవరికి దాసులమంటండి? కడుపుకి ఎందుకు దాసులమై ఉన్నాం మనము? చెప్పాలి. మన చేతిలో పని ఉంది, మనకు ధైర్యం ఉంది. మన చేతిలో పని ఉంది, మనకు ధైర్యం ఉంది. మనం పని చేసుకోగలమా? పని చేసుకోలేమా? పని చేసుకొని సంపాదించగలమా? సంపాదించుకోలేమా? కానీ అలా సంపాదించడానికి మనం ఏం చేయము? చెప్పాలి. అలా సంపాదించడానికి మనం ఏం చేయము? కూర్చోండి అమ్మ, మాట్లాడకండి. అలా సంపాదించడానికి మనం ఏం చేయము? ఒళ్ళు అలవకూడదు. చెప్పాలి. ఒళ్ళు అలవకూడదు, కష్టపడకూడదు, చెమట పట్టకూడదు. కానీ చేతులు ఏముండాలి? కడుపు నిండా. ఇక్కడ అదే రాయబడింది, చదవండి అక్క మరొకసారి. మన ప్రభు అయిన క్రీస్తుకు కాక అంటే దేవుని యొక్క వాక్యంలో ఏమని రాయబడిందంటే క్రీస్తు యేసునందు పిలువబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా యేసు ప్రభువునకు ఏమై ఉన్నారు? అంటే దాసులైన వారు ఈ దినమున ఏమైపోయారంటే ఇచ్చకప్పు మాటలకు, ఉప్పొంగిపోయే మాటలకు, ఒకరిని పొగిడే మాటలకు లోబడిపోయి దేనికి బానిసలు అయిపోయారంటండి? చెప్పాలమ్మా, దేనికి బానిసలు అయిపోయారంట? కనుక ఇప్పుడు నీ పలుకు నిన్ను గురించి ఏం సాక్షిస్తుందంటే ఇతడు తిండిపోతాడండి. ఏంటంటండి? చెప్పాలమ్మా, ఏంటంటండి? అంటారా మనల్ని? అంటారండి మనల్ని? ఎక్కడ దాకా ఎందుకు? పిల్లోడు ఇంట్లో ఒక ముద్ద ఎక్కువ తిన్నాడు అనుకోండి, మనం ఏమంటాం? బయట వాళ్ళ దాకా ఎందుకు? అంతే కదా, బయట వాళ్ళ దాకా ఎందుకు? మన ఇంట్లో మన కుమారుడు మన కుమార్తెతో ఒక ముద్ద ఎక్కువ తినగానే ఏమంటాము? మా ఆకలేసిందేమో, కొంచెం ఎక్కువ తిన్నాడు అని అనుకుంటాము. మనం ఏమంటామండి? అంటావా అనవా? అంటే మన కుటుంబంలో మన మధ్యలో మనకే ఏమి లేదు? ఐక్యత లేదు, సమాధానం లేదు. ఒక్క మాట మీదే మనమే ఏం చేయలేకపోతున్నాము. మరి అలాంటప్పుడు లోకంలోకి వెళ్ళాలి మనం.
ఇంట్లోంచి ఎక్కడికి వెళ్ళాలి? లోకంలోంచికి వెళ్ళాలి. ఎవరైతే ప్రభు యొక్క రొట్టెను తిని ఆయన యొక్క రక్తమును త్రాగుతారో, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం ప్రకారము ఆయన వచ్చే వరకు ఆయన యొక్క మరణ దిన పునరుత్థానంలో ఏం చేయాలి? ఇప్పుడు బయలుదేరి వెళ్తాం మనం. ఎక్కడికి చెప్పాలమ్మా? ఎక్కడికి బయలుదేరి వెళ్తాం మనం? సువార్త చేయడానికి వెళ్ళము. ఇంట్లో ఏమి లేదు, కానీ సాక్షి లేదు. ఇంట్లో ఏమి లేదు, సమాధానం లేదు. ఇంట్లో ఏమి లేదు, ఐక్య. నీ మాట మీద నీకే ఏమి లేదు, నిలక. ఇప్పుడు వెళ్ళి చెబితే అతడు వింటాడా? ఇప్పుడు వెళ్ళి చెబితే అతడు ఒప్పుకుంటాడా? ఏమంటాడండి? ఏలు పెట్టి, అంటే లోకంలో ఉన్న సామెత, మనం ఒక వేలు పెట్టి చూపిస్తే మన వైపు 4 ఏళ్ళు పెట్టి మనల్ని మనమే. కనుక ఈ విషయాలను బట్టి ఆలోచించుకున్నట్లయితే ఇంపైన మాటలకు ఈ దినాన క్రైస్తవులు కూడా ఎలా అయిపోయారు తెలుసా? ఏయ్, నువ్వు చచ్చిపోతావు, జాగ్రత్త అని చెప్పు. అమ్మా ఇన్నో వాక్యం ఎందుకు అలాగా? ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఈరోజు అమ్మా నువ్వు చచ్చిపోతావు, నీ భక్తి ఎలా ఉంది, నువ్వు మార్చుకోవాలి అని చెప్పామనుకోండి, ఈ పాస్టర్ గారు కావాలని ఏమన్నారండి? నన్నే ఏమన్నారండి? కావాలని అంటావా అనవా? కానీ అమ్మా ఇదిగో నువ్వు ఎలా ఉన్నా కానీ ప్రభువుని దీవించబడుతున్నా. అమ్మ బాబాయ్, పాస్టర్ గారిలోనికి ఎవరు వచ్చేసారు చెప్పాలమ్మా. అంటే మనము ఎలాంటి వాక్యం కోరుకుంటున్నాం ఈరోజు? ఎలాంటి వాక్యం వినడానికి ఇష్టపడుతున్నాం ఈ దినాల్లో అని అంటే, ఇంపైన మాటలు. ఎలాంటి మాటలు వినడానికి ఇష్టపడుతున్నాం అంటే, ఇంపైన మాటలు వినడానికి మనం ఏం చేస్తున్నాము? అలాంటప్పుడు మన భక్తి ఎక్కడ ఉంటది? కూతో కాతో ఒక మెట్టు ఎక్కామేమో చివరికి. కనుక ఈ విషయాలను బట్టి ఆలోచించినట్లయితే నీ పలుకు నిన్ను గురించి ఏమిస్తుందంట? సాక్ష్యం ఇస్తుందంట. ఇంకొక మాట కూడా చదవండి, పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథము 21వ అధ్యాయం 23వ వచనము. ఏం కాపాడుకోవాలి దినమున నీవు నేను అని అంటే, అక్క ఇటువైపు కొంచెం ఆలోచించండి. 21వ సామెతల గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనం చదవండి అక్క. నోటిని నాలుకను భద్రము చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణమును. ఈ దినమున నన్ను కాపాడుకోవాలంటే మొట్టమొదటిగా ఏం కాపాడుకోవాలి? నోటిని నాలుకను. ఇది తప్ప కాలుకి ఏమో చెప్పులు వేసుకుంటాము, చేతులకి ఏమో సాక్స్ వేసుకుంటాము, తల మీద మంచు పడకుండా మంకీ క్యాప్ పెట్టుకుంటాం, కానీ నోరు అదుపు తప్పిద్దామని చెప్పి వాక్యం మనం కళ్ళాన్ని మట్టికి మనము చెప్పాలమ్మా. ముళ్ళు గుచ్చుకుంటుందని లెదర్ చెప్పులు వేసుకుంటాం. ఎందుకని? దాన్ని గుచ్చుకున్నా కానీ మన కాలుకి చేతులు తిమ్మిరి లేకుండా సాక్స్లు వేసుకుంటాం. మంచు పడితే జలుబు పడుద్ది అని చెప్పి మంకీగా. మరి నీ నోటు అదుపు తప్పడం వలన నీవు నేను ఏమైపోతున్నాము? అపవిత్రులు అయిపోతున్నాం. ఆ మాట కూడా చదవండి, ముందుకు వెళ్దాం మనము. 15వ అధ్యాయం 18వ వచనం చదవండి అక్క. 15వ అధ్యాయం 18వ వచనం చదవండి అక్క. కనుక 15వ అధ్యాయం 18వ వచనం అక్క. ఇక్కడ రాయబడినటువంటి అర్థం మనం అర్థం చేసుకున్నట్లయితే, నీ మాటను బట్టి, నీవు పలుకు వ్యర్థమైన మాటలను బట్టి నీవు అపవిత్రుడు అని ఎంచబడుతుందంట. ఎలా ఎంచబడుతున్నామంటండి? చెప్పాలమ్మ, ఎలా ఎంచబడుతున్నామంటండి? మరి అలాంటప్పుడు నా నోటిని నేను వాక్యమును కళ్ళెము చేత ఏం చేయాలి? కట్టి వేసుకోకుండా మనం ఏం చేస్తున్నాము? గుర్రాన్ని తీసుకొచ్చాం, కళ్ళు అయిపోతే దాని మీదకి ఎక్కితే ఊరుకుంటుందా? కింద పడేసి తొక్కిద్దా? తొక్కదండి. మరి అలాంటప్పుడు నీ నోటికి కూడా కళ్ళెము లేకపోతే ఆ కళ్ళు మళ్ళీ నీ చేతిలో ఉండకూడదు. జ్ఞాపకం ఉంచుకోండి. కళ్ళు వేసి మళ్ళీ ఎవరి చేతిలో పెట్టాలి? చెప్పాలమ్మా, చెప్పాలి. ఎవరి చేతిలో పెట్టాలి? జీవము కలిగినటువంటి దేవుని యొక్క చేతిలో మనము పెట్టాలి. అలా పెట్టకపోయామనుకోండి, ఎంత భక్తి చేసినా, ఎంత ప్రార్థన చేసినా కానీ నీ ప్రార్థన గుడ్డి సున్నాతో సమానము. ఎందుకైనా ఉపయోగపడద్దా? పడదు. కనుక ఈరోజు మన భక్తి ఎలా ఉన్నదంటే, మనల్ని అపవిత్రపరుచుకునే విధంగా ఉంది మన భక్తి. మన భక్తి ఎలా ఉన్నదంటే, మన నోటి ద్వారా నీవు అపవిత్రుడు అని ఎంచబడే స్థితిలో ఉన్నది. కానీ ఇతడు యథార్థవంతుడురా, ఇతడు న్యాయవంతుడురా, ఇతడు పరిశుద్ధుడురా, ఇతడు దేవుని యొక్క కుమారుడురా అని మన గురించి ఎవరైనా ఒకరు సాక్ష్యం ఇస్తారండి?
ఏమని సాక్ష్యం ఇస్తారో తెలుసా? అమ్మో వారి నోట్లో మటుకి ఏమేయకూడదు అంటండి, వారి నోట్లో మటుకి ఎంత గొప్ప సాక్ష్యం సంపాదించుకున్నామో మనం. ఉపయోగమా అండి? ఎందుకన్నా పనికొత్తదా అండి? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను ఏం సంపాదించుకోవాలి అంటే, ఇతడు నిజముగా ఎవరన్నారు ఆ మాటను బైబిల్లో? చెప్పండి, జక్షేనా? ఇతడు నిజముగా దేవుని యొక్క కుమారుడు, యథార్థవంతుడు అని ఎవరన్నారు? చెప్పాలి, ఎవరినన్నారు? చెప్పండి. యేసు ప్రభు వారిని తప్ప. చెప్పండి. అపోస్తల కార్యంలో ఒక ఆయన ఉన్నారు, మర్చిపోయారేమో. ఇతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై అనుదినము కుటుంబ ప్రార్థన కలిగి ఉన్నటువంటి యథార్థవంతుడు అనిపించుకున్నాడా లేదా? న్యాయవంతుడు అని అనిపించుకున్నాడా లేదా? కుటుంబంలో ప్రార్థన కలిగి ఉన్నటువంటి వ్యక్తి అనే సాక్ష్యం పొందుకున్నాడా లేదా? అమ్మా చెప్పాలమ్మా. ఎవరో కొత్త వ్యక్తిని మీ ఎద్దకు తీసుకురాలా, మనకు బాగా సుపరిపరిచయమైనటువంటి వ్యక్తి చదువుతారు. లేకపోతే ఒకరిద్దరు చెప్తున్నారు కానీ మిగిలిన వాళ్ళంతా అయోమయంగానే చదువుతున్నారు, అందుకని చదువుతున్నామండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు చదవండి. ఇటలీ పట్టణమనబడు పట్టణములలో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు ఒకడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహు ధర్మం చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ. చాలండి. ఇక్కడ మనం ఆలోచించుకున్నట్లయితే దేవుడే ఒక వ్యక్తి గురించి సాక్ష్యం చెప్తా ఉన్నాడు. ఈరోజు నిజముగా దేవుడు దిగి వస్తే నీ భక్తి జీవితము గురించి, నీ యొక్క మాట తీరును బట్టి, నీ ప్రవర్తన విధానమును బట్టి, నీవు కుటుంబంలో ఎలా ఉంటున్నావో, సంఘములు ఎలా ఉంటున్నావో, వీటిని బట్టి దేవుడైతే ఏం సాక్ష్యం ఇస్తాడండి? నాకు తెలిసైతే ఈ సాక్ష్యం ఇస్తాడేమో, ఓ ఈ వేషధారి. ఏ సాక్ష్యం ఇస్తాడండి దేవుడైతే? కాదంటారండి. గుళ్ళోనేమో భక్తి అని ముసుగు, ఇంట్లోనేమో భయము అని ముసుగు, లేకపోతే గయ్యాలని ముసుగు, లేకపోతే 100 ముసుగులు ధరిస్తున్నాం మనమే, కాదంటారండి. కానీ బైబిల్ అని ముసుగు ధరించిన వారు ఒకరో కనపడడం. ఏ ముసుగు ధరించాలంటండి? ఎందుకని? బైబిల్లో జీవం ఉన్నది, బైబిల్లో సత్యం ఉన్నది, బైబిల్లో సమాధానం ఉన్నది, బైబిల్లో నోటిని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలో ఉన్నది, బైబిల్లో పరిపూర్ణం ఎలా అవ్వాలో ఉన్నది, బైబిల్లో రక్షణ లేని వారిని ఎలా నడిపించాలో ఉన్నది, బైబిల్లో నేను తప్పిపోతే నన్ను నేను ఎలా చెప్పరేంటమ్మా? ఉందా లేదా? అయినను మనం ఇంకా ఎలా ఉంటున్నాం? ఎలాంటి భక్తిలో మనం ఉంటున్నామంటే, ఎంత భక్తి చేసినా కానీ శివరాఖరికి మన భక్తి ఎక్కడికి వచ్చి ఆగుతుంది? మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం ప్రకారము వేషధారి భక్తి కాడికి వచ్చే ఆగుతుంది. ఎలాంటి భక్తి నా దేవుడు కోరుకునేది మన నుంచి? ఎలాంటి విశ్వాసం నా దేవుడు మన నుంచి కోరుకునేది? ఎలాంటి ప్రార్థనా జీవితాన్ని నా దేవుడు మన నుంచి కోరుకునేది? మరేం కోరుకుంటున్నాడు దేవుడు? అసలు మనం ఏమి ఇవ్వాలనుకుంటున్నాం దేవునికి? అసలు మనం ఏమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం? అసలు దేవునికి ఇవ్వడానికి ఏమన్నా సిద్ధంగా ఉన్నాం మనం? అమ్మా మీరిచ్చే కానుకల గురించి నేను అనడం లేదు, మీరిచ్చే అర్పణల గురించి నేను మాట్లాడడం లేదు, మీరు తెచ్చే శనగపప్పు బియ్యం గురించి నేను మాట్లాడడం లేదు. మీ హృదయమును అర్పణను మీరు అర్పించడానికి సిద్ధంగా ఉన్నారా? సజీవ యాగముగా మిమ్మల్ని మీరు దేవునికి అర్పించుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం ప్రకారము కీర్తనలో విరిగి నలిగిన హృదయమే నాకు విలువైనటువంటి చెప్పరేంటమ్మా? ఏది ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉన్నాం చెప్పండి? మనం అంటాము పాస్టర్ గారు వస్తే మంచినీళ్ళు ఇచ్చామండి, విశ్వాసులు వస్తే కూర్చోవడానికి చైర్లు వేసామండి, ఎంతకన్నా మేము ఇవ్వగలమండి అంటలేదండి మనం. కానీ దేవుడు ఏమడుగుతున్నాడు ఇక్కడ? చెప్పాలమ్మా, దేవుడు ఏమడుగుతున్నాడు ఇక్కడ? నీ హృదయం కావాలంటున్నాడు, నీ జీవితం కావాలంటున్నాడు. మరి ఇవ్వడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు ఇచ్చేస్తే ఒక్క విషయం, నీ మాట మారాలి, నీ నాలుక పదము పలికే విధానము మారాలి. మార్పు లేకుండా నేను దేవునికి అన్ని ఏమి ఇచ్చానండి, ఉపయోగం ఉండదమ్మా. ఏముండదు? ఉపయోగం ఉండదు. రాజుగారు ఎవరో మనకు తెలియదు, అర్థమైంది? రాజుగారు ఎవరో మనకి తెలియదు, కానీ శ్రేష్టమైన పాలు తీసుకెళ్ళి రాజుగారికి ఇచ్చాం.
తాగేసిన తర్వాత అమ్మ ధన్యవాదాలు అని చెప్తారు. తర్వాత రాజుగారు మీకు నేనే ఇచ్చానండి అంటే ఎవరమ్మా ఎప్పుడు ఇచ్చావమ్మా అంటారు. అంటారా అనరా? అంటారా అనరా అండి? అదే మనము ఒకరి దగ్గర తీసుకున్నాం అనుకోండి మర్చిపోతాం. మనకిచ్చినా మనం ఇస్తే మనం ఇస్తే గుర్తుపెట్టుకుంటాం, మర్చిపోతాం. ఎందుకు గుర్తుపెట్టుకుంటాం? మరి నువ్వు తీసుకున్నప్పుడు నేను అంటా ఉన్నాను, దేవుని యొద్ద నుంచి నువ్వు రక్షణ తీసుకున్నావు, దేవుని యొద్ద నుంచి ఒక ఆత్మీయ కుటుంబంలో నువ్వు చేర్చబడ్డావు, దేవుని యొద్ద నుంచి ఆయన యొక్క రక్తంలో నువ్వు కడగబడ్డావు, ఆయన యొక్క శరీరాన్ని నువ్వు పానం చేస్తా ఉన్నావు. ఇలాంటప్పుడు ఆయన నీ కొరకే ఒక మందిరాన్ని నిర్మించాడు. మరి నీ శరీరం నుంచి ఆయనకు నువ్వు ఏమి అర్పించగలుగుతున్నావు? అసలు సజీవ యాగంగా ఎప్పుడైనా మనల్ని మనమే దేవునికి సమర్పించుకున్నామా? ఒక్కసారైనా ఒక్క విషయంలోనైనా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇందుకనే ఏం కట్టబడడం లేదమ్మా? చెప్పాలి, ఏం కట్టబడడం లేదు? ఎందుకనే ఆత్మీయమైనటువంటి ఇల్లు ఎంత ప్రార్థన చేసినా ఉపయోగం ఉండదు. ఏంటి చెప్పాలి? ఎంత ప్రార్థన చేసినా దేని గురించి చెప్పాలి? దేని గురించి? ఆత్మీయమైనటువంటి ఇల్లు కట్టబడాలి, కుటుంబము కట్టబడాలి. ఈ విధంగా ఉండి ప్రార్థన చేస్తే, ఈ విధంగా ఉండి నువ్వు ఒక నిరీక్షణ కావాలని కట్టుదామని ఒక అడుగు ముందేసినా అది తెవలదో, పని అవ్వదు అది అసలు. ఎందుకనంటే దీంట్లో ఒక్కటి కూడా సరైన క్వాలిటీ, సరైన విధానము లేదు. ఉందంటారండి? లేదు. మరి ఏం చేయాలి? మనం ఏం ఆలోచించాలి? అసలు ఎలా మాట్లాడాలి అని ఆలోచించినప్పుడు 119వ కీర్తన 11వ వచనం ప్రకారము, యెహోవా నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో ఏముంచుకున్నామండి? నా హృదయంలో నేను సంపాదించిన బంగారం ఉంచుకున్నాను. ఎక్కడ ఉంచుకున్నామండి? చెప్పాలమ్మా. 23వ కీర్తన నిద్రలో లేపి అడిగినా కానీ మనం చెప్పేస్తామా? నిజంగా చెప్తావా అండి? అదే ఒక కాసు ఉంగరం ఎక్కడ పెట్టామని మంచి నిద్రలో ఉన్నప్పుడు లేపి అడిగినా కానీ చెప్తామండి. అంటే బైబిల్ మీద ఉన్నటువంటి గ్రిప్పు, అదే బంగారం మీద ఉన్నటువంటి గ్రిప్పు బైబిల్ మీద లేదు. బైబిల్ మొత్తం ఎన్ని పుస్తకాలండి? ఎంతమంది రాశారండి? చెప్పాలమ్మా. 40 మంది రాశారు. దానియేలు గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి చూడుకొని చెప్పండి. మిమ్మల్ని అడగలేదమ్మా. కనుక ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఇప్పుడు మీరు చెప్పండి అమ్మా, ఎన్ని వచనాలు ఉన్నాయి? కనుక ఈ విషయాన్ని బట్టి ఆలోచించుకున్నట్లయితే ఒక విషయంలో అవగాహన ఉంటుంది, ఇంకొక విషయంలో మనకి అవగాహన. అది తెలుసుకోవాలని ఆతృత పడతావా? పోనీ నాకు కాదులే, నాకు వచ్చినప్పుడు అనుకుంటాం. వచ్చినప్పుడు పక్కన అన్న ఎలాగా నీకు వచ్చిందంటగా మొన్న చెప్పు అంటాం. ఏమో దేవుని అడిగి అన్నాడు అనుకోండి, ఏం చేస్తాం? దేవునితో మాట్లాడగలమండి? ఆయనతో సరి అయిన సహవాసం కలిగి ఉండడంలే, ఒక సరి అయిన బంధం మనలో ఏర్పడలే, సరి అయిన మాట తీరు మనలో లేదు, సరిగ్గా మనం ఆత్మీయ కుటుంబాన్ని కట్టలేకపోతున్నాము, సరిగ్గా మనం ఇంట్లోనే ఒక మాదిరిని చూపించలేకపోతున్నాము, సరిగ్గా మనము ఒక భక్తి చెప్పిన మాట మీద నిలబడలేకపోతున్నాము. ఇన్ని తప్పులుంటే అమ్మా ఇంకెక్కడ కడతామండి ఇల్లు? ఆత్మీయమైనటువంటి ఇల్లు కట్టాలా వద్దా? అసలు కట్టాలా వద్దా? ప్రతి ఇంటికి, ప్రతి ఒక్క కుటుంబానికి ఒక ఆత్మీయమైనటువంటి గృహము కావాలి. ఎందుకు అని ఆలోచించినట్లయితే బయట వర్షం పడినప్పుడు ఉండడానికి ఈ భౌతికమైనటువంటి గృహము చాలు. మరి నీ ఆత్మీయమైనటువంటి కుటుంబం ఎందుకయ్యా అంటే, లోకంలో నీకు ఎలాంటి శ్రమ వచ్చినా నీ ఆత్మీయమైనటువంటి కుటుంబంలో మిగిలిన ముగ్గురు కూడా ఏం చేయబడిన వారు? వారు నిన్ను ఆదరించి వచ్చాము, వారు నిన్ను ఓదార్చి వచ్చాము, వారు నిన్ను ధైర్యపరచొచ్చేమో, వారు నిన్ను ప్రభు వైపు నడిపించి వచ్చాము, వారు నిన్ను పడిపోయిన చోటల్లా లేవనెత్తొచ్చాము. నువ్వు ఒక్కడవే ఉంటే దేవుడే చెప్పాడు కదా, ఒక్కడిగా వెళ్ళుట కన్నా ఇద్దరు కలిసి వెళ్ళుట. ఎందుకని? ఒకడు పడిపోతే లేపడానికి ఎవరూ లేరు కనుక నువ్వు పడిపోతావు. ఒకడు పడిపోతే ఇంకొకడు ఉండడం వల్ల ఇతడు అతన్ని పట్టుకొని. ఈరోజు మనం ఒక్కలమా ఇద్దరమా?
మన కుటుంబాన్ని బట్టి, ఇక్కడ ఉన్న వారిని బట్టి అని అడగడం లేదు. ఇక్కడ ఉన్నవారిని అంటే మొత్తం అందరూ కౌంట్ చేసి చెప్తారు. అందుకని ఇంటిని గురించి మాట్లాడుతున్నా. మన ఆత్మీయమైన కుటుంబంలో మా ఇంట్లో నేను, మా ఆయన, మా పిల్లలు మొత్తం 4-5 అంటే ఇది కాదండి. ఆత్మీయమైన కుటుంబంలో మీ ఇంట్లో ఎంతమంది? అర్థమైందండి నా ప్రశ్న? ఆత్మీయమైనటువంటి కుటుంబంలో మీ ఇంట్లో ఎంతమంది? నీతో ఒకరు, భర్త, భార్య, పిల్లలు, ఇంకా రాలే, భౌతికంగా ఉన్నారు అంతే. ఆత్మీయంగా చెప్పాలమ్మా, ఆత్మీయంగా. కానీ దానియేలు తన స్నేహితులను కూడా ఆత్మీయంగా. దానియేలుకి పెళ్ళి అయిందమ్మా? చెప్పండి, అయిందమ్మా? అవలే. కనుక తనకు పెళ్ళి అవ్వకపోయినా కానీ తన 3 స్నేహితులే తనకు ఒక కుటుంబముగా చేసుకొని ప్రార్థనతో తన యొక్క ఆత్మీయమైనటువంటి కుటుంబాన్ని కట్టుకున్నాడా లేదా? అతని కొరకు వీరు 3 ఏ ఆపద వచ్చినా ప్రార్థన చేశారా చేయలేదా? చెప్పాలమ్మా, చేశారా చేయలేదా? చేశారు కదా. మరి అలాంటప్పుడు నీ కొరకు ప్రార్థన చేసే వ్యక్తి ఎక్కడున్నాడు? దావీదు, యోనాతాను ఎవరు? ప్రాణ స్నేహితులు. ఎంతగా ప్రాణ స్నేహితులో తెలుసా? ఒకరి కొరకు ఒకరు ప్రార్థనలో ప్రాణం పెట్టినంతగా స్నేహితులు. ఎంత స్నేహితులండి? లోకంగా కాదని మాట్లాడేది, ఆత్మలో ప్రార్థనలో ప్రాణము పెట్టినంతగా బలమైన స్నేహితులు. మరి అలాంటి స్నేహితుడు నీకున్నాడా? ప్రార్థన చేసే స్నేహితుడు. ఒక్కరినన్నా సంపాదించుకుంటామండి మనం, చచ్చిపోయలేపు సంపాదించుకుంటాం. అడ్డమైన పేర్లన్నీ సంపాదించుకోమండి, ఉపయోగం లేని బిరుదులన్నీ సంపాదించుకోమండి. ఎందుకు? ఎన్నున్నా మేము ఇదివరకు ఏదో డ్యాన్స్ చేస్తే మాకు ఒకటి ఇచ్చారు, గిన్నీస్ వరల్డ్ రికార్డు. ఏమైనా ఉపయోగపడుతుందా? పక్కన పడేసాం. అలాంటివి ఎన్ని వచ్చినా. మరి ఆత్మీయంగా ఇతడు నా ప్రియకుమారుడు అని దేవుడు మనల్ని ఎప్పుడు పిలుస్తాడండి? అమ్మా, దేవుడు ఇతడు నా ప్రియకుమార్తె, ఇతడు నా ప్రియకుమారుడు, ఇతడు నా సహోదరుడు. ఓ స్నేహితుడా, అబ్రహామును పిలిచినటువంటి దేవుడు ఈరోజు నేను ఎందుకు పిలవడం లేదు? ఈరోజు నీతో ఎందుకు మాట్లాడడం లేదు? ఈరోజు నీ పక్షాన దేవుడు ఎందుకు నిలబడడం లేదు? దేవుణ్ణి మనలో విజయాన్ని ఇవ్వలేకపోతున్నాం, ఆయన్ని మనలో కనుపరచలేకపోతున్నాం, ఆయనకి అనుగుణముగా మనం మారడం లేదు, ఆయనకి ఇష్టమైన వ్యక్తిగా నేను ఉండడం లేదు. కనుక ఈ దినమున ఆయన ఓ వేషధారి అని పిలవడానికి ఇష్టపడుతున్నాడు, కానీ ఓ ప్రియ స్నేహితుడా అని పిలవడానికి దేవునికి సాహసం చేయలేకపోతున్నాడు. దేవుడు దొంగనే పిలుస్తావా? ఓ ఇంతటి ఎంత యథార్థవంతుడండి అని చెప్తావా? చెప్పాలమ్మా. దొంగనే, వ్యభిచారిని, తాగుబోతుని, తిరుగుబోతుని కాదంటావా? మరి ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? మరి దేవుడు పిలవడంలో తప్పుందా? నీవు నీ కంటికి కనపడినా ఒరే ఒరే అలా వెళ్తున్నావు, మరి నువ్వు దేవుడి కంటికి కనపడడం లేదంటారండి? కనబడుతున్నాం కదా. మరి ఆయన ఇప్పుడు నిన్ను ఎలా పిలుస్తున్నాడు అంటారు? ఒకసారి ఊహించుకోండి. నీవు ఒక వ్యక్తిని పిలిచినప్పుడు అతడు ఎంతగా బాధపడుతున్నాడో, నిన్ను సృష్టించినటువంటి దేవుడే నీకు ఒక పనికి మాలిన పేరు పెట్టి పిలుస్తున్నాడంటే నువ్వు ఆ సిచ్యువేషన్కి వెళ్ళి ఒక్కసారి ఆలోచించు. మనుషులు పిలిచినా దులిపేసుకుంటామేమో కానీ ఆ పిలుపును మనం ఏం చేయాలి? ఎప్పుడు మార్చుకుంటాం మరి మనం? చచ్చాక అసలు మారదక్క, చచ్చాక అసలు మారదు. చచ్చాక మారద్దా? చచ్చాక ప్రార్థన చేద్దామా? చచ్చాక విశ్వాసం ఉంటుందా? ఆయన వచ్చాక తీసుకెళ్తాడు, తీర్పిస్తాడు, ఇదిగో నువ్వు ఎలా బ్రతకవరా పో అని తోస్తాడు అగ్నిగుండంలో. ఇంకెక్కడ మారుతాం? బతికి ఉండగానే మనం ఏం చేయాలి? మార్పు లేని వాడముగా మనము ఎంతకాలం ఉంటాం? ఒక షర్ట్ వేసుకున్నాం మనం, ఈరోజు వారం రోజుల దాకా ఈ ఒక్క షర్టుతోనే ఉంటావా? ఒక్క గంట బీభత్సంగా చెమటలు పడితే ఏం చేస్తాం మనం? అంటే ఈ షర్టు ధరించి ఇది వాసన కొట్టితేనే తీసేయాలనిపించేస్తుంది ఒక గంటలో. మళ్ళీ ఒక్క ముసుగుని ధరించుకొని ఎన్ని సంవత్సరాల నుంచి బ్రతుకుతా అంటే కంపు కడతలేదంటారా? మీ ముక్కులు పని చేయటం లేదండి? ఏమండి, ఎక్కడో 5 ఇళ్ళ అవతల మేము బిర్యానీ మసాలా అయితే ఇక్కడ చెప్తాం మనం, ఎవరో ఏం చేస్తున్నారండి? చెప్పాలమ్మా. అంటే కానీ నీ దగ్గర ఉన్నటువంటి ఈ పనికి మాలిన మురుకు స్మెల్ నీకు రావడం లేదంటారా?
అంటే ఆత్మ మీలో ఏమైపోయింది? ఇప్పుడు చక్కగా నిద్రపోతుంది. ఏం చేస్తుందంటే చక్కగా లేగాలి కదా. మొన్న అన్నోళ్ళ ఇంటి గారు చదివించిన వాక్యం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం ప్రకారం ఏం రాయబడింది అక్కడ? చెప్పండి, ఎవరైనా ఒకటి తీయకుండా. ఎంత గుర్తుపెట్టుకున్నారు నేను చూస్తాను, చెప్పండి అమ్మా. తీయకుండా తీయొద్దు అక్క. వారం రోజులు అయితే అంతే కదన్నా. వారం రోజులకే మనం ఏమైపోయిందమ్మా? అన్నోళ్ళ ఇంటి కూడా ఏమేమి పెట్టారు చెప్పండి. లిస్ట్ వచ్చేది ఇప్పుడు మళ్ళీ. అదిగో లిస్ట్ వచ్చేసని చూసారా. కానీ వాక్యాన్ని మనం ఏం చేసుకోలేకపోతున్నాం ఈ దినమున. ఎందుకని? మొట్టమొదటిది ఇదంటే కొంచెం అసహ్యం మనకి. ఎందుకో తెలుసా? ఇలా నడవద్దు, మనకి ఇష్టమైన నడకను నడవద్దు అని చెప్పిద్ది కనుక మనకి ఎలా ఉంటుంది? ఇది నచ్చదు. ఇలా మనకి కొన్ని మాటలు ఇష్టం ఉంటాయి. ఇది 23వ కీర్తన 119వ కీర్తనలో మొదటి వచ్చిన మనకి కింది మళ్ళీ ఒక ఇష్టం ఉండవు మనకి. ఇష్టం ఉండవు కింది మళ్ళీ మనకి. మళ్ళీ ఆదికాండంలో 12వ అధ్యాయం 5-6 వచనాల వరకే మళ్ళీ కింది మళ్ళీ మనకి ఇష్టం ఉండవు. అంటే కొన్ని ఇష్టమైనవి మటుకి హాయ్ అమ్మో ఎంత ప్రియమైనవో అనుకుంటాం మనం. అంటే కిందే కూడా చదవాలిగా మరి. కనుక ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం ఏమిటని రాయబడిందంటే, నీ క్రియలు నేను ఎరుగుదును, కానీ జీవించడం పేరు మటుకే నువ్వు బ్రతుకుతున్నావు, కానీ నీవు మృతుడవే. ఎవరంటండి మనం? ఆత్మ ఇప్పుడు ఎలా ఉంది చెప్పాలమ్మా. చక్కగా లేపాలా వద్దా? కర్రచుకుని కొడదామా? కనపడద్దా? పోనీ ఎలా లేపాలి ఆత్మ? నీలో ఒక ఆశ పుట్టితే ఆ ఆశ ఆత్మను ఏంటి ఆశ? నేను వాక్యమును ఎక్కడ స్టోర్ చేసుకోవాలమ్మా? హృదయములో. అసలు నీకు ఇష్టం ఉందా? మొదటిగా దీన్ని ప్రేమించు. ఎప్పుడైనా ప్రేమిస్తున్నామండి మనం? ఇంటిని ప్రేమించిన విధంగా, పొలంను ప్రేమించిన విధంగా, పిల్లల్ని ప్రేమించిన విధముగా. పిల్లలు కూడా దీని ద్వారా వచ్చారు, తెలియదేమో మనకి. దీని ద్వారా వచ్చారండి. వాగ్దానము 127వ కీర్తనలో 5-6 వచనంలో గర్భఫలం యెహోవా ఇచ్చు. ఆ బహుమానం దేని వల్ల కలిగింది? దీని ద్వారా కలిగినవేమో అయ్యి బాబోయ్ అంటాం. అసలు ఆ మూల కారణమైన దాన్ని ఎలా ఉందో తెలుసా? ఇది గ్యాస్ లేదు కానీ వంట అయిపోయింది అన్నట్టు ఉంది. ఎలా ఉందండి? ఇది గ్యాస్ బండతో సమానం. వంట ఏమో వచ్చేసిన ఆహారం. అర్థమైందండి? ఆహారం చేతికాడికి వచ్చేప్పటికి అమ్మ బాబాయ్ ఎంత చక్కగా వచ్చిందో, కానీ కష్టాన్ని మనం ఏం చేయడం లేదు. వాక్యము నీ దగ్గరికి రావడానికి ఎంతమంది భక్తులు కష్టపడ్డారో ఒకసారి జ్ఞాపకం ఉందా మనకి. ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఈ బైబిల్ చదివితే చంపేస్తారు తెలుసా మనకి. బైబిల్ చదివితే చంపేస్తారు. మనకి ఒకటి కాకపోతే, ఈ కలర్ నచ్చకపోతే, ఈ మోడల్ నచ్చకపోతే ఎన్ని మార్చడం లేదండి మనం. మార్చడం లేదా? కానీ పరిపూర్ణముగా దేవుని యొక్క వాక్యాన్ని మటుకి మనము ప్రేమించడం లేదు. దేన్ని ప్రేమించాలి ఈరోజు మనం? వాక్యాన్ని ప్రేమిస్తే కొన్ని మారితే. 1 మాట, 2 నడవడిక, 3 ఇంట్లో పరిస్థితులు, 4 నీ యొక్క నడకలో ఒక గొప్ప మార్పు. 5వది ఏంటో ఎవరైనా ఒకరు చెప్పగలరా? నీ పిల్లలు దేవుని వైపు త్రిప్పబడతారు. నిన్ను బట్టి ఏమవుతారండి? నిన్ను బట్టి నీ పిల్లలు ఏమవుతారు? దేవుని వైపు. ఒక అక్క ఉంది, అక్క ప్రార్థనా పరురాలు. పిల్లలు 6వ తరగతి దాకా వచ్చారు, కానీ ఏమి రాదంటే వారికి ఇప్పటికి. ఎందుకని? పేరుకి మటుకే ప్రార్థనా పరురాలు, లోపలంతా డొల్లై, ఉపయోగం లేదు. మనము కూడా అలాంటి భక్తి చేస్తున్నాం ఈ దినాల్లో. మార్పు లేకుండా ఎంత భక్తి చేసినాను. వాక్యమును ప్రేమిస్తే చాలు, సమస్తం మన దగ్గరికి వస్తుంది. దీన్ని ప్రేమించకుండా దీని ద్వారా వచ్చే ప్రేమిస్తున్నాం అంటే మన జ్ఞానం ఎక్కడుందో ఆలోచించండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం ప్రకారం ఎద్దు తన కామాంధుడును అంటే నిన్ను సృష్టించమని నువ్వేం చేయలేకపోతున్నావు. మరి ఎవరిని ఎరుగుతున్నావు మనం? గాడిద సొంతమని దొడ్డే. మరి నీకు సమస్తానికి మూలాధారమైనటువంటి వాక్యం ఎరుగులేకపోతున్నా. ఒకసారి ఆలోచించండి.
ఏ పరిస్థితుల్లో ఉన్నాం మనం, ఏ స్థితిలో ఉన్నాం మనం అసలు. చివరికి ఒక మాట చదువుకుందాం, చదవండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 37వ వచనం కూడా చదవండి ఒకసారి. అందుకు ఆయన ఆ, ఇట్లా నేను ఆ, మంచి విత్తనము ఆ, విత్తువాడు ఆ, మనుష్య కుమారుడు, ఆ, పొలము ఆ, లోకము, ఆ, మంచి విత్తనములు ఆ, రాజ్య సంబంధులు, ఉమ్, గురుగులు ఉమ్. దుష్టుని సంబంధులు. 12వ అధ్యాయం 37వ వచనం అక్కడ. నీ మాటలను బట్టి ఆ, నీతిమంతుడని తీర్పు నందుదు, ఆ, నీ మాటలను బట్టి ఆ, అపరాధివని తీర్పు నందుదు. ఆ. చాలండి. ఏంటంట? నీ మాటను బట్టి మన మాటలను బట్టి నీతిమంతుడు అని, నీతిమంతుడు అని, నీ మాటను బట్టి నీ మాటను బట్టి అపరాధివని తీర్పు నందుదు. అపరాధి. ఇప్పుడు మనం పలుకుతున్నటువంటి ఒక మాట అనేసిన తర్వాత ఆలోచించని, ఈ మాట నన్ను నీతిమంతునిగా చేస్తుందా, పాపాత్మునిగా చేస్తుందా? ఆలోచిస్తామండి. అనుకుంటా పోతాం. ఏంటండి? అనుకుంటా, మాట్లాడుకుంటా, బయటికి పదాలు, వ్యర్థమైన పదాలు వదిలేసుకుంటా. కానీ వాటి వలన నాకు ఏం కలగాలంటండి? చదివారు కదా ఇప్పుడు. నీ మాటను బట్టి నీకేం కలగాలి? నిజంగా మనం నీతిమంతుడు అని తీర్పు పొందుకుంటున్నామా? నీతిమంతుడు అని మనం తీర్పు పొందుకుంటున్నామా? ఏమని పొందుకుంటున్నాం మరి మనం? అపరాధి అని నీవు తీర్పు పొందుకోవడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? చెప్పాలమ్మా, ఏమైనా ఉపయోగం ఉంటుందా? ప్రభువు యొక్క రాకడలో నీవు నేనేం చేయాలి? ఎత్తబడాలా? నీ మాటను బట్టి నీవు లెక్క అప్ప చెప్పవాలి. 36వ వచనం చదవండి ఒకసారి, ముగించుకుందాం మనం. 36వ వచనం. నేను మీతో చెప్పినదేమనగా, నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన మాటలను బట్టి తీర్పు దినమున, విమర్శ దినమున లెక్క విమర్శ దినమున ఏం చెప్పాలంటే, నేను చెప్పిన మాట ఇది చెప్పాలమ్మా. ఎక్కడ రాయబడింది? వాక్యంలో రాయబడింది. కిందే రాయబడుతూ వచ్చింది, నీ మాట నీకు నీతిమంతుడు అని లేక అపరాధి అని. ఈ దినమున మనం ఎలా ఉన్నాము? మన మాట మనకి ఏం కలుగు చేస్తుంది? నీతిని కలుగు చేస్తుందా? ఒక పాపాన్ని కట్టుకుంటున్నామా మనం? దేన్ని మనం సంపాదించుకుంటున్నాం? అసలు దేన్ని సంపాదించుకోవాలి? అసలైతే నీతిని సంపాదించుకోవాలి, యథార్థతను సంపాదించుకోవాలి. తీర్పు దినములో చూడంగానే నీవు నిజముగా పరిశుద్ధుడు, పో పరలోక రాజ్యం అని చెప్పాలి. అదే ఆగు నీ చిట్టా ఒప్పుతా అని అనిపించుకోకూడదు మనం ఎప్పుడు కూడా. అప్పుడు దాకా ఐకమత్యంగా ఉంటాం. అప్పుడు దాకా ఐకమత్యంగా ఉంటాం. చిన్న గొడవలో ఏం చేస్తామండి? మొత్తం యథార్థత ఉందా మనలో? నీతి ఉన్నదా అక్కడ? ప్రేమించినంత కాలమేమో. బైబిల్లో ఒక చక్కటి మాట రాయబడింది, నిన్ను ప్రేమించిన వాడిని ప్రేమించడము చెప్పరేంటమ్మా? చెప్పాలి. వందనం చెప్పిన వారికి వందనం అని చెప్పడము, నీకు మేలు చేసిన వారికి మేలు చేయడము, కీడు చేసిన వారికి ఏం చేయాలంటే మనం, నిన్ను దూషించిన వాడిని నువ్వు, నిన్ను శపించిన వాడిని నువ్వు, నిన్ను కొట్టిన వాడిని చెప్పాలమ్మా. మేమే కొడతామండి, ఇంకేమో క్షమిస్తామని అంటారా మీరు? కనుక ఆలోచించండి, మనం ఎలా ఉంటున్నాం. నీ వాక్యము, ఈ వాక్యము మన మన మాటను మనకు ఒక నీతిమంతుడన్న సాక్ష్యాన్ని దేవుడు మనకి దయచేయాలి. ఆ విధంగా ప్రభు మనల్ని ఆయన వాక్యము ద్వారా నడిపించును గాక. సమస్త కలుష్యము మనలో నుంచి ఈ వాక్యము తీసివేసి కేవలం ఆయన వాక్యము ద్వారా నీతిమంతుడు అన్న తీర్పు ఆయన రాకడలో మనం పొందుకుందాం గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.